గుడ్ మార్నింగ్ ఆల్. సో ముందుగా చాలా రోజుల తర్వాత ఈ న్యూస్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో కొన్ని రోజులు స్థానిక సంస్థల ఎన్నికల వల్ల మా ఊరికి వెళ్ళి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో పాల్గొనడం జరిగింది. సో ఈ సందర్భంగా ఎవరైతే సర్పంచులుగా గెలిచిరో స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ సర్పంచులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ, ముందుగా విలేజ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, సో ఏ విధంగా టర్న్ అవుతాయి అన్నది నేను కీన్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఒక పొలిటికల్ అబ్జర్వర్గా ఎమ్మెల్యే పాలిటిక్స్, ఎంపీ పాలిటిక్స్, సో స్టేట్ పాలిటిక్స్, నేషనల్ పాలిటిక్స్, ఇట్లా మనం విభజన చేసుకుంటే విలేజ్ పాలిటిక్స్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటాయన్నమాట. సో ఇంటింటి రాజకీయం, ఇల్లుకో రాజకీయం, ఇంట్లో కూడా ఒక నలుగురు ఉంటే అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో 4 ఓట్లు ఒకరికి పడతాయనే నమ్మకం ఉండదన్నమాట. సో అది డిఫరెంట్ పర్సన్ టు పర్సన్ వస్తుంది. దట్టు మా ఊర్లో ఫస్ట్ మాది మహమ్మదాబాద్ గ్రామం, సంస్థ నారాయణపూర్ మండలం. సో అక్కడ చాలా తక్కువ మంది, అంటే ఒక దాదాపు 500 మంది ఓటర్స్ ఉండే ఒక చిన్న గ్రామంలో పాలిటిక్స్ అనేది పర్సన్ టు పర్సన్ వేరీగా ఉంటుంది. కానీ ఇలాంటి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదగడం జరిగింది. ఎందుకంటే గత 3 టర్ములుగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మరియు బీఆర్ఎస్ క్యాండిడేట్లు సర్పంచులుగా గెలవడం జరిగింది. సో ఒకసారి గెలవడం, రెండోసారి గెలవడం, మూడోసారి గెలవడం అనేది అంత ఈజీ కాదు. సో ఇది చాలా కష్టమైన పని. కానీ వాళ్ళు ఒక క్రమశిక్షణతో, ఒక కమిట్మెంట్తో దాన్ని ఈజీగా అంటే కాదు కానీ ఒక కష్టపడి ఒక ప్లాన్డ్గా దాన్ని అధిగమించగలుగుతున్నారు. సో ఇది నిజంగా చాలా నేను అబ్జర్వ్ చేసిన అంశాల్లో ఇది చాలా ఒక గొప్ప విషయం అని చెప్పాలి. సో అసలు మహమ్మదాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కొన్ని సంవత్సరాల క్రితం ఒక 20 మంది 25 మందితో ఆ పార్టీ ఏర్పాటు కావడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మరియు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ, తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, సో ఈ క్రమంలో ఈరోజు మహమ్మదాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఒక బలీయమైన శక్తిగా తయారు కావడం జరిగింది. సో ఆ పార్టీనే గత 10 సంవత్సరాలుగా, అంటే 3 టర్ములుగా సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపిస్తుండడం అనేది నిజంగా ఆ పార్టీ కార్యకర్తలకు, ఆ పార్టీ మీద ఉన్న కమిట్మెంట్ అనేది నిజంగా హ్యాట్సప్ అని చెప్పాలి. ఇంత కమిటెడ్గా పనిచేయడం వల్లనే వాళ్ళు ఇంతటి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మండలంలో మనం అబ్జర్వ్ చేస్తే ఏ పార్టీకి కూడా సాధ్యం కాలేదు. ఏ ఊర్లో కూడా కంటిన్యూస్గా 3 సార్లు రావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. సో అట్లాంటి అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అసలు ఎలక్షన్ ఎలా చేస్తున్నారు, నేను యాజ్ అ పొలిటికల్ అబ్జర్వర్గా నేను అబ్జర్వ్ చేసిన అంశాల్లో ఒకసారి ప్రస్తావిస్తే, ఈ విలేజ్ పాలిటిక్స్లో ఈ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలా విన్ అవుతున్నారు. సో మహమ్మదాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా విన్ అవుతుంది, యాక్చువల్లీ టాపిక్ ఇదనమాట. సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో ఇది మహమ్మదాబాద్ గ్రామం అనుకుందాం, మహమ్మదాబాద్ గ్రామం. సో బీఆర్ఎస్ పార్టీ ఎలా విన్ అవుతుంది. సో ఇప్పటికీ 3 టర్ములు సర్పంచులుగా గెలవడం జరిగింది ఆ గ్రామంలో. ఈ గ్రామంలో 3 టర్ములు వరుసగా. సో ఎలా గెలవగలుగుతుంది. సో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన విషయానికి వస్తే, ఫస్ట్ ఏంటంటే చాలా క్రమశిక్షణ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ గ్రామంలో క్రమశిక్షణతో ఒకటి నేను అబ్జర్వ్ చేసిన అంశం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చాలా క్రమశిక్షణగా ఉంటారన్నమాట. సో ఒక పార్టీ అభ్యర్థిని, అంటే ఒక అభ్యర్థిని గెలిపియాలని ఒకసారి డిసైడ్ అయితే దానికోసం వాళ్ళు ఎంత అయినా కష్టపడతారనమాట. ఇక్కడ మనీ అనేది మ్యాటర్ కాదనమాట. సో ఇది వీళ్ళు మనీ కోసం ఆశపడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కార్యకర్తలు ఏంటంటే మనీ కోసం ఆశపడరు, కేవలం పార్టీ కోసం, పార్టీ విజయం కోసం వాళ్ళు కృషి చేస్తారనమాట. సో అది చాలా కమిటెడ్గా, ఒక మామూలుగా
కాదు, చాలా కష్టపడతారు అనమాట ఒక ప్లాన్డ్ గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకు చాలా క్రమశిక్షణ ఉంది. సో చాలా మంది ఊర్లోనే ఉంటారు, ఇది ఒకటి వాళ్ళకి ప్లస్ పాయింట్. ఏంటంటే చాలా మంది విలేజ్ లోనే ఉంటారు, సో సెకండ్ ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో ఇందులో బీఆర్ఎస్ కార్యకర్తల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొందరు కార్యకర్తలు మాత్రం ఆ ఊరుపై అంటే ఆ గ్రామంపై ఎంత పట్టు ఉందంటే వాళ్ళకు నిజంగా లిటరల్ గా చెప్పాలంటే ఐఎమ్ షాక్డ్. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఓటర్ లిస్ట్ తీసుకుంటే వాళ్ళు అంతగా చదువుకోలేదు కానీ వ్యవసాయం చేస్తారు, పాలమ్ముతారు, కానీ వాళ్ళకు పొలిటికల్ నాలెడ్జ్ అనేది ఒక పిహెచ్డి చేసినంత అనుభవం ఉందన్నమాట. ఒక పొలిటికల్ సైన్స్లో పిహెచ్డి చేసిన వాళ్ళకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో, సో అంత నాలెడ్జ్ వీళ్ళకు ఆ ఊరిపై అంత పట్టు దొరికిందనమాట. సో ఈజీగా ఇప్పుడు సపోజ్ ఒక ఓటర్ లిస్ట్ తీసుకొని నేమ్స్ చదువుతుంటే వాళ్ళు పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తారనమాట. సో సంథింగ్ ఒక ఎల్ఏ అండు, ఈ ఓటు ఎక్కడ పడుతుంది ఎక్కడ పడదు వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు. ఏదో నోటి మాట కాదు, పర్ఫెక్ట్గా చెప్తారు. పడుతుంది పడుతుంది, పడదంటే పడదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళది అబ్జర్వ్ ఏంటంటే పర్ఫెక్ట్ అనాలిసిస్ చేస్తారు అనమాట ఓటర్లపై. ఒక పర్సన్ ఉండు, ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా, ఒక ఎల్ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఒక మల్లయ్య అనే పర్సన్ ఉన్నాడు సపోజ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఓటర్ లిస్ట్ వాళ్ళ ముందు చదివితే ఎల్ఏ ఓటు కంపల్సరీ మనకు పడుతుందని వీళ్ళు చెప్పగలుగుతారు. ఈ ఓటు మనకు పడదు, కానీ ఒక ఎక్స్ పర్సన్ చెప్తే ఈ ఓటు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పి వీళ్ళకు ఖచ్చితమైన నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అంటే ఏ ఓటు ఎవరికి పడుతుంది, ఒకవేళ పడకపోతే ఎవరు చెప్తే ఆ ఓటు మనకు పడుతుంది అనే నాలెడ్జ్ అనేది చాలా ఉందన్నమాట. సో ఆ ఓటు పడిపించుకోవాలంటే ఏదో నేను ఫోన్ చేస్తానో, ఎక్స్ పర్సన్ ఫోన్ చేస్తానో వాళ్ళు వేయరు, కానీ ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు ఓటేస్తారు అనే నాలెడ్జ్ ఉంది. ఎవరితో ఫోన్ చేపియాలనో వాళ్ళతోనే ఫోన్ చేపియడం అనేది వాళ్ళకు నిజంగా ఆ గ్రామంపై అంత పట్టు దొరికిందనమాట. మామూలు పట్టు దొరకలే వాళ్ళకు. వాళ్ళు ఓట్లు వేయించుకోవడంలో సిద్ధాస్తులు. ఎలాగంటే వాళ్ళతో ఎవరితో చెప్తే వింటారు ఇల్లు. మనకు ఓటేయాలంటే మనం చెప్తే వినరు, ఎవరితో చెప్పియాలి, ఎవరితో చెప్పిస్తే మనకు ఓట్లు వస్తాయి. సో అట్లాంటి నాలెడ్జ్ అనేది వీళ్ళకు అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. దాంట్లో ఊరు మీద పూర్తి పట్టు దొరికింది అనమాట వాళ్ళకు. ఎవరి ఓట్లు మనవి, ఎవరి ఓట్లు న్యూట్రల్వి, ఆ న్యూట్రల్ ఓట్లు ఎవరు చెప్తే మనకు ఓటేస్తారు. సో ఇట్లాంటి నాలెడ్జ్ అనేది వాళ్ళకు నిజంగా వాళ్ళ చదువుకోలే కానీ వాళ్ళు నోటి మీద చెప్పేస్తారు. నోటి మీద వాళ్ళు మొత్తం చెప్పేస్తారు. మొత్తం వాళ్ళ ముందు నేను యాక్చువల్ ఏంటంటే పొలిటికల్ అబ్జర్వర్. సో పొలిటికల్ సైన్స్లో నేను ఇప్పుడు ప్రజెంట్గా పిహెచ్డి చేస్తున్నా. కానీ సో వాళ్ళ నాలెడ్జ్ అనేది సో బిహైండ్ ద ఎడ్యుకేషన్. సో పాలిటిక్స్లో ఒక పిహెచ్డి చేసినంత నాలెడ్జ్ వాళ్ళకు ఉంది. ఖచ్చితంగా చెప్తారు ఈ ఓటు ఇక్కడ పడుతుంది, ఈ ఒకటి. సో దాన్ని బట్టి మనం ఈజీగా దాన్ని బట్టి ఆ అనలైజ్ని బట్టి ఒక్కసారి మనం మొత్తం లిస్ట్ అవుట్ తీసుకుంటే మనకి ఎంత ధైర్యం వస్తుందంటే నిజంగా అప్పుడు అర్థమైందనమాట వీళ్ళు ఎలా గెలవగలుగుతున్నారు అనేది పూర్తిగా అర్థం కావడం జరిగిందనమాట. సో వీళ్ళకేంటంటే పూర్తి ఓటర్ లిస్ట్ పై నేను ఏదైతే చెప్పినో బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా క్రమశిక్షణగా ఉంటారు, కమిటెడ్గా ఉంటారు. సో కమిటెడ్గా ఉంటారు. సో ఎవరినైనా గెలిపియాలని ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే ఆ పార్టీ డిసైడ్ చేసుకుందంటే, సో ఎక్స్ పర్సన్ను సర్పంచ్గా గెలిపియాలని పార్టీ డిసైడ్ అయిందంటే అవతల వాళ్ళు ఎంత డబ్బున్నా, అవతల వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళను భయపడకుండా ఒక టీం వర్క్గా పనిచేసి ఖచ్చితంగా ఓడించగలుగుతున్నారు అనమాట. సో ఇప్పటికీ ఇదివరకు కూడా ఓడించిన అప్పుడు కూడా ఇదే మెథడ్ ఫాలో కావడం జరిగింది. కానీ ఇప్పుడు ఈసారి కూడా వాళ్ళ మెథడాలజీ అనేది చాలా అద్భుతం. చాలా యాక్చువల్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. సో ఇదనమాట మేజర్గా ఏంటంటే వాళ్ళకి క్రమశిక్షణ ఉంటుంది. సో కమిటెడ్గా పనిచేయగలుగుతారు. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఓటర్ లిస్ట్ పై పూర్తిగా అవగాహన ఉందన్నమాట. సో ఆ గ్రామ ఓటర్ లిస్ట్ పై పూర్తిగా అవగాహన ఉంది.
నోటి మాటల మీద చెప్పేస్తారు ఇట్లా, నోటి మాటలు. సో ఇప్పుడు మనం ఎక్స్ పర్సన్ ఇట్లా ఓటర్ లిస్ట్ చదువుతుంటే ఎస్ మనకు పడుతుంది, ఎస్ మనకు పడదంటే ఇది పడాలంటే ఏం చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవరితో చెప్పేసి ఈ ఓటు మనకు పడుతుంది. సో అది ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకే తెలుసు. సో అది చెప్తున్నా, నేను జస్ట్ ఐడియా ఇస్తున్నా. సో అది చేయడం అనేది వాళ్ళే చేస్తారు. ఎవరితో చెప్పిస్తే మనకు ఓటు పడుతుంది. సో ఈ మెథడాలజీ అనేది నిజంగా చాలా అద్భుతమైన మెథడాలజీ అనమాట. దీన్ని ఏంటంటారంటే స్మార్ట్ వర్క్ అంటారు అనమాట. పెద్దగా కష్టపడకుండా స్మార్ట్గా వర్క్ చేయడం అంటారు. స్మార్ట్గా అంటే పర్ఫెక్ట్ గోల్, పర్ఫెక్ట్ వే. సో నీకు ఒక పర్సన్ దొరకాలంటే కరెక్ట్ వేలో వెళ్ళాలి. సో గుంపుగా ఏదో గందరగోళంగా అటు ఇటు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం కాదు, పర్ఫెక్ట్గా వెళ్ళాలి, పర్ఫెక్ట్ దారి వెతుక్కోవాలి, పర్ఫెక్ట్ దారిలో వాళ్ళను క్యాచ్ చేయాలి. సో ఇది ఇలాంటిది అనమాట. సో ఇట్లాంటి ప్లానింగ్ వీళ్ళకు పూర్తి అవగాహన ఉండడం వల్ల నిజంగా ఇంతటి అద్భుత విజయాలను వాళ్ళు సొంతం చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ఊర్లో ఇప్పటికీ 3 టర్ములు గెలవడం అనేది మామూలు విషయం కాదు, అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. సో ఇట్లాంటి అద్భుతమైన విజయాలు వాళ్ళ టీం వర్క్, ఒక క్రమశిక్షణ, ఒక కమిట్మెంటు, ఒక ఓటర్ లిస్టుపై పూర్తి అవగాహన. సో ఇట్లాంటి విషయాల్లో వాళ్ళకు పూర్తి పట్టు దొరికింది కనుకనే వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఓడించగలిగే సత్తా అనేది వీళ్ళకు లభించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే డబ్బు మ్యాటర్ అనేది చాలా తక్కువ, వాళ్ళ వర్క్ అనేది చాలా ఎక్కువ. సో వాళ్ళు డబ్బు మీద డిపెండ్ కాలేదు, వర్క్ మీద డిపెండ్ అయ్యారు, కమిట్మెంట్ మీద డిపెండ్ అయ్యారు, క్రమశిక్షణ మీద డిపెండ్ అయ్యారు. సో ఇట్లాంటి వాటి మీద డిపెండ్ కావడం వల్లనే వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళనైనా ఓడించగలిగే సత్తా అనేది వాళ్ళకు దొరికిందనమాట. సో ఈ ఫాలో మెథడ్ అనేది నేను మా ఊర్లో పర్టికులర్గా ఒక పొలిటికల్ అబ్జర్వర్గా, పొలిటికల్ నాలెడ్జ్, ఒక పొలిటికల్లో చదువుతున్న ఒక పర్సన్గా నేను దీన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీనిపై త్వరలోనే ఇంకో ఆర్టికల్స్ కూడా రాస్తాను. సో థ్యాంక్ యూ.